అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శుభోదయం అందరికీ. ఫస్ట్లీ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో నిన్నటి వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అందరినీ కింద కమెంట్ చేసి చెప్పిన గుజరాత్ వెళ్ళాలా, నార్త్ ఈస్ట్ వెళ్ళాలా అని చెప్పి. గుజరాత్కి 23 ఓట్స్ వచ్చినాయి అండ్ నార్త్ ఈస్ట్కి 34 ఓట్స్. ఇంకా చాలామంది కమెంట్ చేసి ఉంటే ఇంకా బాగుంటుండే, చాలామంది కమెంట్ చేయలేదు. సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఏమైనా అడిగితే డెఫినెట్లీ కమెంట్ చేయండి, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. 34 కమెంట్స్ వచ్చినాయి నార్త్ ఈస్ట్కి. సో మన రైడ్ నార్త్ ఈస్ట్కి ఫిక్స్. సో మీరు ఏదైతే డిసైడ్ చేసిరో దాన్ని నేను ఫాలో చేస్తున్నా. ఏ రైడ్ స్టార్ట్ చేసాం, మనం దేవుడి పేరు తీసుకొని స్టార్ట్ చేస్తాం. ఈ రైడ్ కూడా దేవుడి పేరు తీసుకొని స్టార్ట్ చేస్తున్నాం. జై బజరంగ్ బలి, తోడు దుష్మన్కి నలి, జై మందిర, శ్రీమంగా లాభంగా వచ్చేలా వెళ్తాం. సో కరెంట్లీ టైం 8:15 అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ బెంగళూరు నుంచి బయలుదేరుతున్నాం. ఫస్ట్ పని మనం చేయాల్సింది బండిలో పెట్రోల్ కొట్టేయాలి, ఎందుకంటే 13 కిలోమీటర్స్ వెళ్తుంది. మనీషా రెడీ? ఆల్ సెట్? సెట్ కంఫర్టబుల్లీ, కుచ్ భీ హై మేరకు బోల్నా, ఠీక్ హై? ఆల్రైట్. సో కరెంట్లీ మనం ఈరోజు నా లైఫ్లో ది బిగ్గెస్ట్ రైడ్ ఆఫ్ మై లైఫ్. ఇంతవరకు నేను వెళ్ళని ప్లేస్, ఇంతవరకు మీ ఎవరికి చూపెట్టని ప్లేస్, 7 సిస్టర్స్ నార్త్ ఈస్ట్. ఈ రైడ్ ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నా, రైట్ ఫ్రమ్ ద 2020 మార్చ్లో ప్లాన్ చేసిండే. అప్పుడు లాక్డౌన్ వచ్చింది. దాని తర్వాత వేరే రైడ్స్ అవి ఇవి ప్లాన్ చేసిన, ఇక్కడికి పోవడానికి ఎప్పుడు కుదరలేదు. ఫైనల్లీ అయిపోయింది. టుడే వీఆర్ గోయింగ్ టు నార్త్ ఈస్ట్. అండ్ ఈ రైడ్ అంత ఈజీ కాదు. ఇప్పుడు కరెంట్లీ బెంగళూరులో ఉన్నాం. బెంగళూరు నుంచి మనం గువాహటి దాకా పోవాలంటే, అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ని టచ్ చేయాలంటేనే 2700 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి. దాదాపు 3 to 4 days టైం పడుతుంది. అంటే నాన్ స్టాప్ కొడితే 2.5 days టైం పడుతుంది. ముందైతే ఈ ట్రాఫిక్ని క్రాస్ చేయాలి. 2700 కిలోమీటర్స్ కంటే ఈ ట్రాఫిక్ని కాంకర్ చేయడమే పెద్ద విషయం లాగా అనిపిస్తుంది. ఒక 1 hour దాకా బెంగళూరు సిటీలో నడిపిస్తాం. దాని తర్వాత కోలార్ నుంచి తిరుపతి, కడప, నెల్లూరు, ఒంగోలు, కావలి, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం ఈరోజు నా టార్గెట్. కానీ చూద్దాం ఎక్కడి వరకు పోతామో. నార్మల్ అయితే ఇద్దరు నార్మలేనా? నార్మల్లీ చెయ్యి బ్రో. ఎందుకు బ్రో పొద్దున్నే చిరాకు వస్తుంది? పవరా నార్మల్ పెట్రోల్. ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అండ్ 1600 రూపీస్ది పెట్రోల్ కొట్టించినాం మనం. 15.59 లీటర్స్ పెట్రోల్ పట్టింది. ఆల్రెడీ నేను 0 కూడా చేసేసిన. సో రేంజ్ ఎంత వస్తుంది చూద్దాం. అయ్యో రేంజ్ చూడండి, 287 కిలోమీటర్స్ వచ్చింది రేంజ్. గాలి కొట్టేయాల్సిన అవసరం లేదు. నిన్న రాత్రి మనం మొత్తం టైర్లలో గాలి గట్టిగా నింపినాం. వెనకాల 40 ఉంది, ముంగట 31 ఉంది. అండ్ తిరుపతి 180 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు రైడ్ మనం తిరుపతి మీదికి వెళ్తాం. బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆకలి అవుతుంది. టైం 10 అవుతుంది. ఇక్కడ నాదాం, కొంచెం ముంగటికి వెళ్ళిన తర్వాత తాగి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. సో రఫ్లీ ఒక 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మస్తు ఆకలి అవుతుంది. మనీషా ఇంటి దగ్గర నుంచి పులావ్ వండుకొని తీసుకొని వచ్చింది. సో మనం పులావ్ తినేసి, అంటే బ్రేక్ఫాస్ట్లో పులావ్ తింటున్నాం. పులావ్ తినేసేసి ముంగడికి బయలుదేరదాం. ఇంకా తిరుపతి 180 కిలోమీటర్స్ ఉంది. పులావ్, కర్డ్ అండ్ దిస్ వన్ లాస్ట్ హోమ్ ఫుడ్. కుత్తం కూడా డరా రేనా అవి. ఇప్పుడు ఇక కుక్కని భయపెట్టిస్తుంది. నార్త్ ఈస్ట్ కుక్కలు తింటారంట, కరెక్టేనా? నిజమేనా? नॉर्थ ईस्ट में हाँ कुत्तों को खाते हैं. when you can eat pork, you can eat other big animals. You can also eat dog, right? That looks annoying, no? Because like we don't eat dog, we never heard about it, because being a South Indian here at some corner part of the country, you will get mad. You will see what all things they eat. see so many things like जो कभी नहीं खाते इंसान, वैसे चीज़ें हमारे नॉर्थ ईस्ट में 1-2 जगह है, not all the places. సో మీ డౌట్ కూడా తీరుస్తాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే కుక్కల్ని తినరా అన్నది అక్కడికి వెళ్ళి కనుక్కుందాం మనం. పదండి, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కాఫీ కూడా తాగేసిన అండ్ బయలుదేరదాం ఇక.
ఐ థింక్ మనం తిరుపతికి దగ్గర వచ్చినట్టున్నాం. లుక్ అట్ దిస్, ఇటు రెండు వైపు కొండలు, ఏడుకొండల వాడ వెంకటరమణ దగ్గరలో ఉన్నట్టున్నాం. సో ఈరోజు మన రైడ్లో మనం తిరుపతిని క్రాస్ చేసి వెళ్ళాలి. మనది సూపర్ బైక్ కాదు, కానీ సూపర్ బైక్ కంటే తక్కువేం కాదు. పెట్రోల్ ఏ రేంజ్లో తాగుతుంది, 110-115 కిలోమీటర్స్ యావరేజ్గా నడిపిస్తుంటే 80-90లో నడిపిస్తే మైలేజ్ మంచి ఇస్తాం. కానీ ఇంత పెద్ద హైవేలా 80-90 ఏడా నడిపిస్తాం మనం, సరిపోదు. సో ఆల్రెడీ ఎన్ని లీటర్స్, పొద్దున 15 లీటర్స్ కొట్టించినాం. చూసాం ఇప్పుడు ఎన్ని లీటర్స్ పడుతుంది. ఆల్రెడీ 8 లీటర్స్ పట్టింది. 12.5 లీటర్స్ పట్టింది. 1377 రూపీస్ ఉంది. వామ్మో, వారి దేవుడా, ఏంద్రా నాయనా ఈ నడిపించుడు. అరే నువ్వు నెక్స్ట్ లెవెల్ ఉన్నావు, నెక్స్ట్ లెవెల్ ఉన్నావు రే. కరెంట్లీ టైం 3:32 అవుతుంది అండ్ మనం కరెంట్లీ నెల్లూరులో ఉన్నాం. మనం 350 కిలోమీటర్స్ వచ్చాం బెంగళూరు నుంచి. ఇక్కడ లంచ్ చేసుకుని ముందరికి బయలుదేరాం. హౌస్ ద రైడ్ మనీషా? So far it's so good. So good. Feeling sleepy? नहीं. नहीं right? तुम्हें नींद आ रहा है क्या? Rider, please don't sleep. किधर के? తెలంగాణ. तेलंगाना. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. యా, సో కరెంట్లీ టైం 7:21 PM అవుతుంది అండ్ మనం మార్నింగ్ బెంగళూరు నుంచి ఇప్పటిదాకా 631 కిలోమీటర్స్ కవర్ చేసినాం. యావరేజ్ 25 కిలోమీటర్స్ మాత్రమే ఇస్తుంది మైలేజ్. భయం అవుతుంది నాకు, మైలేజ్ ఒకవేళ ఈ రేంజ్ ఇస్తే పెట్రోల్ అబ్బా రక్తం తాగినట్టు తాగేస్తుంది బండి. సో ఇంకా 65 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ నేను బెంగళూరు నుంచి స్టార్ట్ అయినప్పుడు అంటే 2800 కిలోమీటర్స్ గువాహటికి రీచ్ కావడానికి ఉంది. ఈరోజు అట్లీస్ట్ 1000 కిలోమీటర్స్ కవర్ చేయాలని చెప్పి అనుకున్నా. నాట్ బ్యాడ్. 9 o'clockకి స్టార్ట్ అయినాం. 9 to 9 12 hours. సో 8.5 hours మనము 630 కిలోమీటర్స్ కవర్ చేసినాం ఇంక్లూడింగ్ ఆల్ బ్రేక్స్. సో ఇంకా 470 కిలోమీటర్స్ ఆడ్ రీచ్ కావాలి మనం వైజాగ్కి. స్టిల్ ఇక్కడ మన దగ్గర మ్యాప్ ఉంది కదా, స్టిల్ దేర్ అని పెట్టేసాయి. సో 374 కిలోమీటర్స్ మోర్ టు కవర్. పెట్రోల్ కుడిది తాగినట్టు తాగుతుంది. థర్డ్ ఫ్యూయల్ బ్రేక్ ఎంత? 1500 రూపీస్. ఫస్ట్ 1600, 1300 ప్లస్ 1500 ఎంత క్యాలిక్యులేట్ అయింది, ఎంత అని చెప్పండి నాకు కింద కామెంట్. హైదరాబాదే. నాకు భయం అవుతుంది నాయన ఒకటి నడిపిస్తుంటే. ఆహా, జాతిరత్నం. విజయవాడ దాటిన తర్వాత టీ కాఫీ బ్రేక్ తీసుకున్నాము. దాని తర్వాత ఏలూరు అనుకుంటా, ఏలూరు దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేసిండే. అబ్బా నిద్ర అయితే ఇంకా వస్తలేదు నాకు. 12 అవుతుంది. బేసిక్గా మనం ఇంట్లో పడుకునేటప్పుడు 2-3 అవుతుంది కదా. సో ఈరోజు మనం 2-3 కల్లా వైజాగ్కే రీచ్ అయిపోతాం హోప్ఫుల్లీ. అండ్ ఇప్పుడే మనం రాజమండ్రి కూడా దాటినాం. రాజమండ్రి పెద్ద గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది ఇప్పుడే దాటినా. ఫస్ట్ టైం అనుకుంటా ఇంతసేపు నేను రైడ్ చేస్తున్నాను. అండ్ ఈరోజు మనం పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం తెలుసా? ఒక నిమిషం. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఎగ్జాక్ట్లీ 799 కిలోమీటర్స్ బెంగళూరు నుంచి. ఇంకొక 600 మీటర్స్ అయితే 800 కిలోమీటర్స్ రౌండ్ ఫిగర్. సో కరెంట్లీ మనం హైవే మధ్యలో ఉన్నాం. ఏమంటారు, వైజాగ్ ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. సడన్గా మన లైట్స్ పనిచేస్తలేవు. ఎక్స్ట్రా ఆక్సిలరీ ల్యాంప్స్ ఉన్నాయి కదా, అవి పనిచేస్తలేవు. ఎందుకు పనిచేస్తలేదా? చాలాసేపు నుంచి పనిచేస్తుండే, సడన్గా ఆగిపోయిందని నేను ఇన్స్పెక్ట్ చేసి చూద్దాము ఏమన్నా, అంటే మన వల్ల ఏమైనా అయితే ఫిక్స్ చేద్దామని చెప్పి అనుకున్నా. తీరా చూస్తే ఏమైంది చూడండి, ఫ్యూజ్ అంతా కాలిపోయింది. क्या करेंगे मनीषा? टेंट कहाँ है मेरा टेंट? सो जाती है यहाँ पे तुम? हाँ आराम से सो दे, कम से कम कोई आके मना तो नहीं करेगा मत सो बोल के. सो जाती है मैं. हर जगह पे मना कर देते ना कैंप करे तो. अच्छे नाइस जगह जहाँ पे होगा, अच्छा रिसोर्ट, आप बोलेंगे नहीं यहाँ पे कैंप मत करो. नहीं तो पैसे कौन मना करेगा? आराम से लगाओ सो जाओ. అయితే ఇట్లాంటి ఫ్యూజ్లు ఎప్పుడైతే ఉంటాయో ఇవి ఎక్స్ట్రా మనం క్యారీ చేయాలి. కానీ ఈ ఫ్యూజ్ పోతుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఇట్లాంటి ఫ్యూజ్ ఫస్ట్ టైం పోయింది. అండ్ ఇది పెద్ద ఫ్యూజ్. మన దగ్గర ఎక్సెస్ ఫ్యూజ్లు ఉన్నాయి ఇక్కడ ఫ్యూజ్ బాక్స్లో. ఇవి చిన్నవి, ఇదేమో పెద్దది. టైం కరెంట్లీ 12. టైం కిतना 12:15 అట్లా అవుతుంది. సో మన దగ్గర ఒక సింగిల్ లైట్ మాత్రమే ఉంది, మన వైష్ణవ్ పర్ఫార్మెన్స్ లైట్. इतना फॉग था वहाँ पे, कुछ इतना फॉग लाइट होने के बाद भी कुछ नहीं दिखाई दे रहा था. ఇంత ఫాగ్ లైట్ ఉన్న తర్వాత కూడా ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు ఈ లైట్ పోయిందంటే మనం
చీకట్లో బాణం వేసినట్టే, కొంచెం జాగ్రత్త పోవాలి. ఇప్పుడు ఏ విలేజ్ ఉందా మనం? విలేజ్ పేరు ఏంది? కృష్ణవరమా? ఓకే, ముంగట అన్నవరం ఉన్నట్టుంది. ఎంత దూరం అది అన్నవరం? 35. ఓకే, కృష్ణవరం అనే విలేజ్ ఉన్నాం. అన్నవరం ఇంకా 35 కిలోమీటర్స్ ఉంది. అండ్ మన బైక్ది హెడ్ లైట్స్ పనిచేస్తలేవు. ఈ 2 హెడ్ లైట్స్ పనిచేస్తలేవు. ఇది ఒకటే హెడ్ లైట్ పైన మెల్లమెల్ల వచ్చేసినాం. నాకు తెలిసి వైజాగ్ ఇంకా 180 కిలోమీటర్స్ అట్లుంది. 150 ఉంటుందా వైజాగ్? 180, 160. ఓకే, 160 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ ఆకలిస్తుంది. సో ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు బ్రేక్ఫాస్ట్ ఏడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. టైం 12:30 అయిపోయింది. సో ఇడ్లీతో పాటు ఆమ్లెట్ వేడిగా తిందాం. అండ్ సడన్గా టెంపరేచర్ కూడా ఎంత డ్రాప్ అయిపోయిందంటే చలి పెడుతుంది. ఇంతసేపు చలి అనిపించలేదు కానీ ఇప్పుడు చలి పెడుతుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది యాక్చువల్లీ నెక్స్ట్ డే. నిన్న మనం బెంగళూరులో మార్నింగ్ 9 o'clockకి బయలుదేరినాం. అండ్ నిన్న నైట్ 3:30కి వైజాగ్ రీచ్ అయినాం. అండ్ నిన్న నైట్ మనం బెంగళూరు నుంచి ఇక్కడ దాకా ఎగ్జాక్ట్లీ 1000 కిలోమీటర్స్ కవర్ చేసినాం. మీకు ఒకసారి ఓడోమీటర్లో చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ 1000 కిలోమీటర్స్ అండ్ 26.8 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది బండి. ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్కి వెళ్ళాలంటే మన బండిని సర్వీస్ చేయాలి. 5th సర్వీస్ డ్యూ వచ్చేసింది. ఆల్రెడీ 71 కిలోమీటర్స్ డ్యూ వచ్చిన తర్వాత నడిపించిన. సో వైజాగ్లో ఆగడానికి కూడా మెయిన్ రీజన్ అదే. లేకుంటే వైజాగ్లో కూడా ఆగకుండా డైరెక్ట్ భువనేశ్వర్లో ఆగుతుండే. అండ్ వైజాగ్లో కూడా నా ఫ్రెండ్ ఉంటాడు అభి అని చెప్పి, అభి ఇంకా ప్రియ, వాళ్ళ ఇంట్లోనే మేము స్టే చేసినాం నిన్న నైట్ 3:30కి వచ్చిన తర్వాత ఎంత మొత్తం నిద్ర వచ్చిందంటే పొద్దున్న దాకా అసలు సోయలేదు. 10:30 కూడా అసలు నాకు ఇట్లా లెవ్వబుద్ధి అవుతలేదు. కానీ బండి సర్వీస్ చేయాలి అని మనం ముందుకెళ్ళాలి. రెస్ట్ తీసుకునే టైం కాదు ఇది మనం ఫాస్ట్గా మన పనులని చేసుకొని ముందుకు వెళ్ళే టైము. ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి, నార్త్ ఈస్ట్ వెళ్ళిన తర్వాత పీస్ఫుల్గా మంచి ప్లేస్లలో రెస్ట్ తీసుకోవచ్చు, ఆ వ్యూస్ని ఆస్వాదించవచ్చు, ఆ వంటిని కూడా మీకు చూపెట్టచ్చు. సో వ్లాగ్ అస్సలు స్కిప్ చేయకండి. వ్లాగ్ చూడడం స్టార్ట్ చేస్తే తప్పకుండా లైక్ చేయండి. మీకు షార్ట్ అండ్ స్వీట్గా ఈ జర్నీ అంతా చూపిస్తా. పదండి, ఫస్ట్ మనం బండి తీసుకెళ్ళి సర్వీస్ ఇద్దాం. సో ఫైనల్లీ మన బైక్ ది సర్వీస్ అనేది బీ గేర్స్ వైజాగ్లో అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వీస్ చేపిస్తే ఇంకా 10,000 కిలోమీటర్స్ దాకా మనకు టెన్షన్ ఉండదు. ఇక్కడ ఇంజన్ ఆయిల్ ఇక్కడ చూడొచ్చు. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించిన, మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది. మోటల్ 7100 10W50 వేయించిన. మంచి పర్ఫార్మెన్స్ ఉండే. మొత్తం లదాఖ్లో చేంజ్ చేయించిండే నేను. మళ్ళీ ఇప్పటిదాకా కలర్ చేంజ్ కాలేదు. సో సేమ్ అదే ఇంజన్ ఆయిల్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా బ్రో దాన్ని క్లీన్ చేసి. ప్రతిసారి మా వాళ్ళు అంటారు దాన్ని క్లీన్ చేసినాం అంటారు. నాకు పర్ఫార్మెన్స్ వస్తలేదు, క్లియర్గా అర్థమవుతుంది. లుక్ ఎట్ దిస్. ఐ థింక్ లదాఖ్ ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళిన దుమ్ము మట్టి అంతా దీని లోపల ఉంది. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా క్లీన్ చేయమని చెప్పి, క్లీన్ చేయరు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఇది మన థ్రాటిల్ బాడీ పరిస్థితి కదా, మొత్తం కార్బన్ ఫామ్ అయింది. అండ్ ఇట్ సైడ్ అయితే మొత్తం అంతా డార్క్గానే ఉంది. థ్రాటిల్ బాడీ ఉన్న ప్రతి బండిలో, రైడ్ బై వైర్ ఉన్న ప్రతి బండిలో 5000 కిలోమీటర్స్కి కంపల్సరీ థ్రాటిల్ బాడీని క్లీన్ చేయాలి. క్లీన్ చేయకపోతే పవర్ అనేది మిస్సింగ్ వస్తుంది, ప్లస్ పవర్ ఫీల్ అనేది ఉండదు. ఇది ఓపెన్ చేసి క్లీన్ చేయడం చాలా చిన్న ప్రాసెస్, కానీ సర్వీస్లో చేయరు. ఎందుకంటే ఇదంతా బయటికి తీయాలి, మళ్ళీ ఫిట్ చేయాలి అని చెప్పి చెయ్యరు. సో మనం దగ్గర ఉండి కంపల్సరీ థ్రాటిల్ బాడీ క్లీన్ చేయించుకోవాలి. ఇది ఒకటి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది ఆఫ్టర్ ఇమేజ్ అనమాట. బిఫోర్ మీరు ఆల్రెడీ చూసారు కదా. బిఫోర్ నేను ఇంతకుముందు ఇట్లా చూపిస్తుంటే కనిపించడం కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు చూడండి, ఇట్స్ ఆల్ క్లీన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇట్లా పెట్టుకొని నేను నార్త్ ఈస్ట్ అయింది ఎక్కడికి పోయినా సరే ఏదో ఒక ట్రబుల్ ఫేస్ చేయాల్సిందే. సో రాయల్ ఎన్ఫీల్డ్ గైస్ మళ్ళీ నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు మీరు. సో ఇట్లా మనం ఇంత పెద్ద రైడ్కి పోతున్నప్పుడు మన మోటార్ సైకిల్ ఎప్పుడైనా సరే రెడీగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మనం అంటే ఫస్ట్లీ మనం ప్రిపేర్డ్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు. నా బండి థ్రాటిల్ బాడీ ఇవన్నీ చూసారు కదా, ఎంత దారుణంగా ఎంత గలీజ్ అయిపోయినాయి. మొత్తం అంతా కార్బన్ అంతా జామ్ అయ్యి. అండ్ ఇక్కడ ఉన్న మెకానిక్ వినోద్ బ్రో దగ్గర ఉండి అన్నీ ప్రాపర్గా క్లీన్ చేసిండు. అండ్ ఆల్ థ్యాంక్స్ టు వీ గేర్స్ కూడా, వీ గేర్స్ వైజాగ్. సో స్పెషల్గా ఈరోజు ఆయన లేకపోయినా సరే నేను వస్తున్నా అని చెప్పి ఆయన రమ్మని నా బండి మొత్తం ఫిక్స్ చేయించిండు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ ఇంకా పవన్. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు వినోద్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. మీరు కూడా మీ హిమాలయన్ 450 ఏమైనా ఉంటే వైజాగ్లో ఉంటే ఇక్కడ తీసుకొచ్చి చూపెట్టండి, దాంట్లో పవర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే. సో రైడ్ విత్ విజయ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు ఏ సర్వీస్ కావాలన్నా ఐటమ్స్ తీసుకున్నా ది బెస్ట్ ప్రైస్ అయితే నేను ఇస్తాను ప్రామిస్ చేస్తున్నా. సో రైడ్ విత్ విజయ్ అన్నకి ఏ టూరింగ్కి వెళ్ళినా ఐఎమ్ విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. ఆన్ టైం లైక్ ఈరోజు నేను సర్వీస్ సెంటర్లో ఇచ్చిన నా బండి అయ్యేది కాదు, ఇక్కడికి వచ్చిన వాడి నా బండి అయింది.
Thank you so much, Anna. Bye. See you all. వైజాగ్ వచ్చి సముద్రం చూడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. బైక్ సర్వీస్ అయిపోయిన వెంటనే కాసేపు సముద్రంని చూడడానికి వైజాగ్ బీచ్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మన కోసం ఒక పెద్ద అడ్వెంచర్ వెయిట్ చేస్తుంది. ఇక్కడ దాకా మీకు వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.